ఉన్న ప్రభుత్వమైన మూడిని ప్రభుత్వమైన విద్యార్థులకు అసలు ఎంతవరకు న్యాయమే జరగలేదు. అది కోరుకోవాలి. మనం కష్టపడి చదువుకుంటారు, తల్లిదండ్రులు కడుపాయలు కట్టుకొని ఫీజులు లక్షల ఫీజులు అయితే పెంచుకుంటారు. వాళ్ళు ఫీజులు పెంచుకుంటారు. ఒక నెల కట్టపోయినా కూడా అంటే ఫైన్లు అంట. దాని గురించి ఎవరైనా మాట్లాడతారా? ఎవరు మాట్లాడరు కదా. ఇప్పుడు ఉండి లేక ఒక నెల లేట్ అయితే తీసుకోవాలి కదా, తీసుకోరంట. ఫైన్లు అంట. మళ్ళీ ఫైన్లు కూడా వేసి కట్టించుకుంటారంట. వాళ్ళు ఎదురు తాగుతుండ్రు. దాని గురించి ఎవరు మాట్లాడరు. ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం కానీ ఏపీ రాష్ట్రంలో కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఏ నాయకుడు ఇచ్చిండు? పిల్లల భవిష్యత్తు లాభం అయిపోతున్నాయి. అది వద్దు మనకి. అవి అడగొద్దు అనమాట. మన పిల్లల గురించి, మన భవిష్యత్తు గురించి మనం అడుగుకోవద్దు. వాళ్ళకి జాబులు రావద్దా? కష్టపడి చదువుకున్నారు కదా, వాళ్ళకి జాబులు రావాలి కదా. మనకు జాబులు వస్తున్నాయి కదా. తల్లిదండ్రులు కానీ ఇంట్లో మన అక్క చెల్లెలకు కానీ పెళ్లిళ్ళు చేయటం కానీ, ఇంట్లో పోషించుకోవటం కానీ, ఆయన పిల్లని ఇవ్వాలన్నా కూడా ఇస్తారు కదా ఎవరో ఒకళ్ళు. పిల్లలు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉండరండి. జాబులు ఇవ్వాలి. నీ ప్రభుత్వం వచ్చింది, నా ప్రభుత్వం వచ్చింది నిందించుకొని, మీ అమ్మడు తిప్పుకొని, మీ జెండాలు మోపించుకోవటం కాదు. చదువుకున్న పిల్లలకు జాబులు ఇవ్వాలి. నిజమైన నాయకులు